లూకాసు వార్త 4వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారైపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఆమేన్ ఆమేన్. సో ఈ యొక్క ఏలియా ఉన్న కాలంలో 3.5 సంవత్సరాలు ఆ యొక్క కరువు కాలంలో అనేకులు విధవరాండ్రు ఇశ్రాయేల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎవరి కోసం పంపించాడు ఏలియాను? ఒక సారేపత్ అనే ఊరిలో ఉన్నటువంటి ఒక విధవరాని కోసం. ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు, ఆమె ఒక అన్య దేశస్తురాలు. నెక్స్ట్ చూడండి 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయామాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. సో నయమాన్ వచ్చేసి ఈ సిరియా దేశంలోని సైన్యాధిపతి. ఆయన కుష్ఠరోగం ఉంది. అయితే ఇశ్రాయేల్లో కూడా అనేకులు కుష్ఠరోగులు ఉన్నప్పటికీ కూడా దేవుడు కేవలం నయమాను తప్ప మిగతా ఎవరిని కూడా స్వస్థపరచలేదు. అంటే ఎలీషా కాలంలో ఎలీషా కూడా ఆయనను ముట్టి స్వస్థపరిచింది కాదు, ఒక మాటతో స్వస్థపరిచిండు. నువ్వు వెళ్ళి ఆ యొక్క నదిలో మునుగు, అంతే. 7 సార్లు మునిగితే అయిపోతుంది అన్నారు. 7 సార్లు మునిగిండు, బేబీస్ స్కిన్ లాగా అయిపోతుంది. ఆమేన్. ఆమేన్. అంటే ధర్మశాస్త్రము కావాలా అనుకుంటుంటారు చాలామంది, ఇంకా ధర్మశాస్త్రం కోసం ఎదురు చూస్తుంటారు. కానీ కృప అనేది యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. యేసుక్రీస్తు తీసుకొచ్చాడు, ఆయన కృప. యేసుక్రీస్తు ఆ యొక్క ఇశ్రాయేలీయుల జనాంగాలలో వచ్చినప్పటికి కూడా వాళ్ళంతా ఆయన్ని వ్యతిరేకించారు. అందుకోసం కృప అనేది మనకి ఇవ్వబడింది. అర్థమైందా? ఆ కాలంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా కృప మనకి ఇవ్వబడుతుంది. ఆమేన్. ఆమేన్. ధర్మశాస్త్రం అనే దానికి ఒక గొప్ప రెస్పెక్ట్ ఉంది. రెస్పెక్ట్ దేవుడు పెట్టి ఉంటున్నాడు ధర్మశాస్త్రానికి. ఆ రెస్పెక్ట్ను మనము కలిగి ఉండాలి. అంటే ధర్మశాస్త్రాన్ని నేను చేయగలను, నేను సంపూర్ణం చేయగలను, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను అనే వాళ్ళు నిజంగా ధర్మశాస్త్రం అంటే రెస్పెక్ట్ లేని వాళ్ళు. నేను ధర్మశాస్త్రాన్ని పాటించలేను, నా వల్ల కాదు, నాకు దేవుడు కావాలి అనుకునేవాడు మాత్రమే కృపలో జీవిస్తున్న వ్యక్తి. ఆమేన్. ఆమేన్. అందుకే మనము మన అవసరతలను బట్టి మనము ఆ యొక్క ఆజ్ఞలు తీసుకొని పాటించేది కాదు. ఇప్పుడు సబ్బాత్ దినం పాటించాలి అంటారు కొన్ని డినామినేషన్స్లో. సబ్బాత్ దినం పాటిస్తారు, మిగతా పాటిస్తారా? దేవునికి తెలుసు. అంటే మనం ఏవి చేయగలం అనుకుంటామో అవి చేయడము, చేసి ఇదంతా నేను పాటించినాను అనుకోవడం అనేది అది మూర్ఖత్వము. మనిషి ఎవరైనా కూడా నిజంగా ధర్మశాస్త్రం తెలిసిన వాడు, నేను ధర్మశాస్త్రాన్ని పూరించలేను అని అనుకుంటాడు, వాడు దేవుని వైపు తిరుగుతాడు. ఆమేన్. ఆమేన్. ఓకే, ధర్మశాస్త్రము మన ఇష్టానుసారంగా పాటించేది కాదు. ఎందుకంటే మనం కావాల్సింది మాత్రమే పూరించి మిగతాది చేయలేదనుకోండి, మొత్తం ఫెయిల్ అయిపోయినట్టే. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. ఆమేన్. ఆమేన్. నువ్వు అన్నీ చేస్తాను, నేను ఒక్క చిన్నది మిస్ అవుతాను అంటే ఎట్లుంటుంది? ఒక ఆయనంట, ఒక భార్యాభర్తలంట పెళ్ళైన వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటంట అంటే, భార్య చెప్పిందంట, ఏమండి నీకు నేను ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే, నాకు ఒక్కటి మాత్రం నువ్వు ఓకే చేయాలని చెప్పింది. ఏందది అని. నేను సంవత్సరం అంతా కూడా 365 డేస్ 364 డేస్ నేను నీకు అన్ని నిజాలే మాట్లాడతా, ఒక్కరోజు మాత్రం నీకు అబద్ధం చెప్తాను, దానికి నువ్వు ఓకే అనాలి అని. ధర్మశాస్త్రం అట్లే. అంటే నువ్వు చేస్తే కంప్లీట్గా చేయాలా, నేను ఒక్కరోజు ఉంటానంటే అది కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ కవనెంట్. మ్యారేజ్ ఎటువంటి కవనెంటో, మ్యారేజ్ అనేది కవనెంట్, ధర్మశాస్త్రం కూడా ఒక కవనెంట్. నువ్వు చేస్తే కంప్లీట్గా చెయ్యి, లేకపోతే వదిలేసేయి. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలు చూద్దాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఆమేన్. ఆమేన్. ధర్మశాస్త్రం అనేది నీకు తగినట్టుగా నువ్వు బయటికి ఒక రకంగా కనిపిస్తూ లోపలికి ఒక రకంగా కనిపిస్తూ చేసేది కాదు. ఇది
నువ్వు ధర్మశాస్త్రంలో నేను బయట వ్యభిచారం చేయటం లేదు, ఎవరు నన్ను చూడటం లేదు అనుకోవచ్చు. నిజానికి నీ మనసులోంచి, నీ లోపల నుంచి రావాలి అది. ఒక మనిషి బయటికి వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ వాడు 1000 సార్లు ఒక అమ్మాయితో వ్యభిచారము మైండ్లో చేసి ఉండొచ్చు. ది సేమ్ వే స్త్రీలు కూడా అదే విధంగా చేయొచ్చు. ఆమేన్. అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించాలంటే నీ హృదయం నుంచి రావాలి, లోపల నుంచి చేయాలి. యేసు ప్రభు అదే చెప్తున్నాడు. ఎవరైనా కూడా ఈ కృప కాదు, ధర్మశాస్త్రం గట్టిగా మనం ఆచరించాలని గట్టిగా చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని తగ్గిస్తున్న వ్యక్తులు. ధర్మశాస్త్రానికి దేవుని స్టాండర్డ్ ఉంది, ఆ స్టాండర్డ్ను తీసుకొచ్చి కిందికి తీసుకొస్తున్నారు. ఎలా? మేము దీన్ని చేయగలము అని చెప్తూ. ఎందుకు? ఏ మనిషి అయినా కూడా ధర్మశాస్త్రాన్ని పూరించలేరు. ఇంతకుముందు చెప్పినట్లు ధర్మశాస్త్రం అనేది ఒక అద్దం లాంటిది. అద్దం ఏం చేస్తుంది? నువ్వేమున్నావో నిన్ను చూపిస్తుంది. నువ్వు అద్దంలో చూసి నిలబడుకొని అవతల ఉన్న వ్యక్తి బాగా కనిపించడం లేదని నువ్వు అద్దం మీద కోపడితే ఏమన్నా మీనింగ్ ఉంటుందా? లేదు. ధర్మశాస్త్రం చేసే పని ఏంటంటే నీ యొక్క తప్పులను బయటికి చూపిస్తుంది. ఇట్ విల్ ఇన్ఫ్యాక్ట్ మ్యాగ్నిఫై. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇట్ విల్ ఎక్స్పోజ్, ఇట్ విల్ మ్యాగ్నిఫై. చిన్నగా ఉండేదాన్ని పెద్దగా చేసి చూపిస్తుంది. మైక్రోస్కోప్లో ఏ విధంగా అయితే మనము చూస్తామో, ఇన్ ది సేమ్ వే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు చూస్తున్నప్పుడు, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నప్పుడు నీ తప్పులు బయటికి తీసుకొస్తుంది ధర్మశాస్త్రం. ఆమేన్. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనది అయి ఉన్నది. ఆమేన్. ఆమేన్. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. అందుకే ధర్మశాస్త్రంతో నేను ఉన్నాను. అది ఏ పర్పస్కు దేవుడు మనకి ఇచ్చింటున్నాడో దానికోసమే నేను ఉంటున్నాను. ఆమేన్. ధర్మశాస్త్రానికి వ్యతిరేకం కాదు మనం. కానీ దేవుడే ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని సిలువకు కొట్టివేసిండు, మేకులతో కొట్టివేసిండు. మనం చేత కాదు, మనకు కాదని చెప్పి. ఆమేన్. ఆమేన్. అయితే ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నెక్స్ట్ నీతిగలది, ఉత్తమమైనది. అది మంచిది, నీతి కలిగినది, ఉత్తమమైనది. అన్ని క్వాలిటీస్ ఆ యొక్క ధర్మశాస్త్రానికి ఉన్నప్పటికీ కూడా మనుషులైన మనల్ని ఎవరిని కూడా నీతిగా చేయలేదు, మనల్ని ఎవరిని కూడా మంచిగా చేయలేదు. ఆమేన్. ఆమేన్. అంటే ధర్మశాస్త్రం ఉన్న పర్పస్ ఏంటంటే నీ తప్పులు చూపించడమే తప్ప నీ తప్పులను తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ఆమేన్. ఆమేన్. ఏ పర్పస్కు దేవుడు ఇచ్చింటున్నాడు ధర్మశాస్త్రాన్ని, అది మనం చక్కగా అర్థం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో. చాలు, అక్కడి వరకు ఆగుదాం. ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఎంటర్ అయిందో పాపము విస్తరించింది. అంటే పాపము ఎక్కువ అయిపోయింది అని చెప్తాడు. ఎక్కువ అవ్వడం కాదు, ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో ఇట్ స్టార్టెడ్ ఎక్స్పోజింగ్ దిస్ సిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీధిలో 1 వే ట్రాఫిక్ అని పెట్టాను అనుకోండి. ఎవరైనా 1 వే ట్రాఫిక్ అనేది పెట్టనంత వరకు ఎవడెట్లా తిరిగినా ఎవరికి సంబంధం లేదు. కానీ 1 వే ట్రాఫిక్ అని పెట్టిన తర్వాత ఆ మూలకు ఒక పోలీసోడు ఉంటాడు. నువ్వు పొరపాటున దాన్ని దాటిపోయినావంటే నిన్ను అక్కడ ఫైన్ పట్టుకుంటాడు. అర్థమవుతుందా? అంటే ఎప్పుడైతే లా ఇవ్వబడుతుందో, లా ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని అధిగమించినావు, దానికి దాటిపోయినావంటే నువ్వు తప్పు చేసినట్టు, పాపం చేసినట్టు. ఆమేన్. ఆమేన్. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అనేది విస్తరించింది, పాపం అనేది హైలైట్ చేయబడింది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రం అనేది ఎప్పుడైతే వచ్చిందో మనిషికి పాపం గురించిన జ్ఞానం వస్తుంది. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఇది 1 వే అనే యొక్క రూల్ పెట్టకపోతే, అక్కడ రూల్ లేదనుకోండి, 1 వే అనే రూల్ లేదంటే మనుషులు ఎట్లా పోయినా నడిచిపోతుంది. కానీ ఈ 1 వే అనేది ఏంటి? 1 వే ఈ రూట్ అని చెప్పేదేంటి? అదొక లా. ఆ లా వచ్చిన తర్వాత ఏమవుతుంది? దాన్ని అధిగమిస్తే పాపము అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం వలన పాపం ఎటువంటిదో తెలియబడుతుంది తప్ప
నువ్వు ఎంత నీతిమంతునివి అనేది నిన్ను నీతి చేస్తుంది అనేది అది ఇంపాసిబుల్. ఏ మనిషి కూడా ధర్మశాస్త్రం వలన నీతిమంతునిగా కాలేడు, చేయబడడు. ఇంపాసిబుల్, అది లేదది. నేనంతా పాటించినానంటే కూడా నువ్వు నీతిమంతునివి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రానికి శక్తి లేదు. ధర్మశాస్త్రం ఆ విధంగా డిజైన్ చేయబడలేదు. ధర్మశాస్త్రం ఎంతసేపు నీ తప్పులు చూపించడమే దానికి ఉన్న శక్తి, సామర్థ్యం. నిన్ను పవిత్రపరిచే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. నిన్ను నీతిమంతునిగా మార్చే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ఆమేన్. మరి ధర్మశాస్త్రం వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు ఇవ్వబడింది? గలతీయులకు రాసిన పత్రిక 3:24 చూడండి. కాబట్టి మనము విశ్వాస మూలంన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. బాలశిక్షకుడు అంటే ఏంటి? స్కూల్ టీచర్. ఇంగ్లీష్లో చదవండి. Therefore the law was our schoolmaster to bring us unto Christ, that we might be justified by faith. ఆమేన్. ఆమేన్. నీకు జస్టిఫికేషన్ అనేది ఫెయిత్ తోనే. నువ్వు నీతిమంతునిగా తీర్చబడాల్సింది విశ్వాసం ద్వారానే. బైబిల్లో ఈ మాట మారదు. చాలాసార్లు రాయబడింది, 4 సార్లు ఉంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించును. 4 సార్లు రాసిన దేవుడు ఈ మాట. ఎందుకు? నువ్వు నీతిమంతునివి కావాలంటే కావాల్సింది విశ్వాసమే. నువ్వు ధర్మశాస్త్రాన్ని పూరిస్తే కాదు. కానీ ధర్మశాస్త్రం పనేంటి? నువ్వు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు నేనంతా చేస్తానంటావు, కానీ నువ్వు ఫెయిల్ అవుతుంటావు. నువ్వు ఫెయిల్ అవుతున్న కొద్దీ నీకు అర్థమవుతుంది ఇది ఇంపాసిబుల్ నేను చేయడము అని. అప్పుడు నేను పాపిని అని అర్థం చేసుకొని నువ్వు ఒక రక్షకుడు నాకు కావాలి అని చెప్పి రక్షకుని వైపు మనం తిరుగుతాం. అదే ధర్మశాస్త్రం చేస్తున్నది. దట్ ఈస్ అవర్ స్కూల్ మాస్టర్. టీచర్స్ మనల్ని ఏం చేస్తారు? టీచర్ ఏమన్నా డాక్టర్ అయింటారా? ఎవరైనా ఏ టీచర్ అయినా డాక్టర్ అయింటారా? లేదు. వాళ్ళు డాక్టర్ కోర్స్కు కావాల్సిన మార్గంలో నీకు టీచ్ చేస్తారు. ఇంజనీర్ కావడానికి కావాల్సిన మార్గంలో నీకు టీచ్ చేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళకు డాక్టర్ అయ్యి నువ్వు డాక్టర్ లాగా ఉండు అని చూపించేంత లేదు వాళ్ళకు. వాళ్ళ కెపాసిటీ ఏంటి, ఎంతవరకు వాళ్ళకి ఇవ్వడిందో దాన్ని చక్కగా చేస్తారు. అర్థమైందా? అది స్కూల్ మాస్టర్. ధర్మశాస్త్రం కూడా అంతే. నీవు చేసే తప్పులను నీకు హైలైట్ చేస్తుంది తప్ప నిన్ను నీతిమంతునిగా చేయలేదు. ఇవన్నీ దేనికి సూచన? ఇవన్నీ దేని సూచిస్తున్నాయి? ధర్మశాస్త్రం మీద నువ్వు ఆధారపడినట్టయితే నీవు ఏమాత్రము నీతిమంతునిగా తీర్చబడవు అని నువ్వు అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం వల్ల నీకు పాపక్షమాపణ రాదు. ధర్మశాస్త్రం వల్ల నువ్వు నీతిమంతునిగా తీర్చబడవు. ధర్మశాస్త్రం వల్ల నువ్వు సెల్ఫ్ ఎఫర్ట్స్ ఉంటాయి నీకు. ఆ సెల్ఫ్ ఎఫర్ట్స్ అంటే స్వయం కృషి. లోకంలో చాలా అంటారు బాగా స్వయం కృషి ఉండాలా, కష్టపడాలి, వినడానికి బాగుంటాయి. కానీ దేవుడు కోరుకుండేది ఏంటి తెలుసా? మనమందరం కూడా ప్రభువా నా స్వయం కృషి అంతా వేస్ట్ తండ్రి, నీ కృప కావాలి నాయన అని ఆయన దగ్గరికి పోయి విశ్వాసముతో యేసుక్రీస్తు చనిపోయాడు నా కోసము, ఆయన తిరిగి లేచాడు, ఆయన మీద విశ్వాసం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నువ్వు రక్షింపబడతావు. అర్థమవుతుందా? అప్పుడు నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. ఆ మొమెంట్లో నీ పాపాలన్నీ క్షమాపణ అయిపోతుంది వాటికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రము ఏ ఒక్క మనిషిని నీతిమంతునిగా తీర్చలేదు. మనలో బెస్ట్గా బతికేటోని కూడా ధర్మశాస్త్రము శిక్షకే అర్హుడు వీడు అని చెప్తుంది. కానీ కృప ఎటువంటిదంటే మనలోని వర్స్ట్ పర్సన్ను కూడా నీతిమంతునిగా చేస్తుంది. హల్లెలూయా. ఏది బెటర్, కృపనా ధర్మశాస్త్రమా? కృప. అయితే ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు మాకు ధర్మశాస్త్రం కావాలా, నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ధర్మశాస్త్రమే కావాలా మాకు, ధర్మశాస్త్రం ఎట్లా తీసేస్తాం బ్రదర్, దేవుడు పెట్టిండు కదా ఆల్రెడీ, పాత నిబంధనలో ఉంది కదా, ఎందుకు పెట్టిండు ఏం పెట్టిండు తెలియకుండా పోరాడుతుంటారు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమనుకుంటారంటే ధర్మశాస్త్రాన్ని వాడితే మేము పరిశుద్ధులం అవుతాం అనుకుంటారు. లాస్ట్ వీక్ మెసేజ్ వినండి. ధర్మశాస్త్రాన్ని వాడితే పరిశుద్ధులు కాలేరు. అంటే ఎట్లుంటుందంటే నీకు పింపుల్స్ వచ్చినాయి ముఖం మీద, అద్దంలో చూసుకున్నావు, అద్దంతో నువ్వు పింపుల్స్ పోవాలని రుద్దుకుంటే పోతాయా? కాదు, పోదు. ఇది చేసే పని అదే. అంటే ఏమని? ధర్మశాస్త్రంతో మేము పరిశుద్ధులం అవుతాము, ఇంపాసిబుల్. ఆమేన్. ఓన్లీ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్యాన్ ఫర్గివ్ యూ. ఓన్లీ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్యాన్ మేక్ యూ రైచియస్. యేసుక్రీస్తు రక్తం తప్ప ఏది ఒక పాపిని క్షమించలేదు,
ఏది ఒక పాపిని రక్షించలేదు, ఏది కూడా ఒక పాపిని నీతిమంతునిగా చేయలేదు. బ్రదర్, నా రక్తమే, నీ రక్తం పనికిమాల రక్తం, అది వేస్ట్ రక్తం. ఎందుకు? పుట్టుకనే పాప పుట్టుక. అర్థమైందా? కొందరు అనుకుంటుంటారు నా రక్తం నాది. నీ రక్తమే కాదు, ఏ రక్తం కూడా పనికిరాదు. అందుకే దేవుడు నిరపరాధ రక్తం మన కోసము చిందించిండు. మనకు విమోచన కావాలంటే నిరపరాధ రక్తం. లోకంలో ఉన్న ఏ మనిషికి ఆ రక్తం లేదు, లోకంలో పుట్టిన ఏ మనిషికి ఆ రక్తం లేదు, ఒక్క యేసుక్రీస్తుకు తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ఈ యొక్క గుడ్ న్యూస్ను మనం నమ్మాలా, స్వీకరించాలా. వి షుడ్ టేక్ దిస్ గుడ్ న్యూస్, ఈ యొక్క కృప అనేదాన్ని వి షుడ్ ఎంబ్రేస్ అంటే కౌగిలించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు పాత నిబంధనలో జెనసిస్ ఆదికాండం చదివితే 2 చెట్లు ఉన్నాయి. ఏం చెట్లు అవి? ఏం చెట్లు? మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చు ఒక వృక్షం ఉంది. ఇంకొక వృక్షం ఏంటి? జీవఫల వృక్షం ఉంది. ఒకటి జీవఫల వృక్షము, ఇంకొకటి మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షం. దేవుడు చెడు జ్ఞానం ఇచ్చే వృక్షం అని దానికి పేరు పెట్టిండా? లేదు. మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చే వృక్షం అని పేరు పెట్టిండు. ఆ చెడ్డ వృక్షం కాదు, మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షం. బాగా ఆలోచించండి. ఆ వృక్ష ఫలాలను తినొద్దు అన్నాడు. అంతేనా? దేవుడు చెప్పింది ఏంటి? మంచి చెడుల జ్ఞానం ఇచ్చే ఆ వృక్ష ఫలాలను తినొద్దు అన్నాడు. ఆ మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షము ధర్మశాస్త్రంకు సూచన. అది ధర్మశాస్త్రం కూడా నీకు మంచి చెడు తెలియపరుస్తుంది. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం అనేది మంచి చెడును సూచిస్తుంది నీకు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇది తినొద్దు, ఇది నీకు కాదు, ఇది నువ్వు తీసుకోవద్దు. కానీ దేవుడు ఈ యొక్క జీవవృక్ష ఫలాన్ని తినొద్దు అన్నాడా ఎప్పుడైనా? లేదు, తినొద్దలే. జీవవృక్షం అనేది యేసుక్రీస్తుకు ఒక సూచన. ఆమేన్. ఈ 10 కమాండ్మెంట్స్ అయినా ఇవన్నీ కూడా ఈ యొక్క మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షానికి సూచన. యేసుక్రీస్తు జీవఫల వృక్షానికి సూచన. ఆమేన్. దేవుడు నిన్ను ధర్మశాస్త్రాన్ని కోరుకోవడం కానీ, లేకపోతే ఆ యొక్క మంచి చెడుల ఆ వృక్షాన్ని, ఆ యొక్క ఫలాలు ఇచ్చే వృక్షాన్ని కోరుకోవడం కానీ దేవునికి ఇష్టం లేదు. దేవునికి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనిషి జీవఫల వృక్షాన్ని తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. బ్రదర్, మీరు బాగానే చెప్తున్నారు. ధర్మశాస్త్రం తెలుసుకుంటే ఆ మంచి చెడుల వృక్షం ఆ యొక్క ఫలాన్ని తీసుకుంటే ఏమవుతుందంటే ఒక డేంజర్ ఉంది. నువ్వు మంచి చెడుల వృక్షం అంటే అదేంటి? ధర్మశాస్త్రాన్ని నువ్వు తీసుకుంటే ఉన్న డేంజర్ ఏంటంటే, నీవు ధర్మశాస్త్రం అంతా తెలిసినప్పటికీ కూడా దేవునికి మైళ్ళ దూరంలో ఉంటావు. నువ్వు దేవునికి దగ్గర ఉండవు. ఎందుకంటే ధర్మశాస్త్రం కింద ఉన్నదంతా కూడా మతం తప్ప ఇంకేమీ లేదు. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ అండర్ లా. ధర్మశాస్త్రం కింద నువ్వు ఇది చేయదు ఇదే ఉంటుంది. ఆమేన్. కానీ ధర్మశాస్త్రంలో ఎక్కడ కూడా నీకు దేవునితో సంబంధం అనేది ఉండదు. ధర్మశాస్త్రంలో ఉన్నదంతా కేవలం మతము మాత్రమే. కానీ దేవుడు మనందరితో కూడా ఒక మంచి సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నాడు. గాడ్ ఈజ్ యర్నింగ్ ఫర్ రిలేషన్షిప్. మనతో మంచి సంబంధం కావాలా. ఎవరైతే ఆయన మీద డిపెండ్ అయ్యి, కృప మీద డిపెండ్ అయ్యి ఆయన కావాలనుకుంటారో వాళ్ళతో ఒక మంచి సంబంధం పెట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ మంచి చెడుల ఫలం ఇచ్చే ఆ వృక్షం మీద మనం ఆధారపడ్డాం అనుకుందాం, ఏమవుతుంది? ఆ యొక్క మంచి చెడులు అంటే ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎప్పుడైతే పాటించడం మొదలు పెడతావో నువ్వు చేసేదేంటి? సెల్ఫ్ ఎఫర్ట్. మనిషి తన సొంత శక్తి మీద ఆధారపడడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే మనిషి తన సొంత శక్తి మీద ఆధారపడతాడో తను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. అది డేంజర్. ఆమేన్. ఆమేన్. అందుకే మనిషి దేవుని మీద డిపెండ్ కావాలనేది దేవుని కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఒక క్వశ్చన్. ఆ చెట్టును ఎవరు నాటిండ్రు? పాము నాటిందా? ఎవరు నాటారు? గట్టి చెప్పండి. దేవుని మాట. దేవుడే నాటిండు. దేవుడు తను చేసిన సృష్టి అంతటిని చూసి అంత బాగుంది, మంచిగా ఉంది అన్నాడు. ఆ మంచిలో ఇక మంచి చెడుల ఫలం ఇచ్చే ఆ వృక్షం కూడా ఉంది అక్కడ. అది మంచిదే, దాంట్లో తప్పు లేదు. ఆమేన్. ఇట్స్ ఎ ట్రీ విచ్ ఇస్ గుడ్ బట్ ఇట్ కెన్ నాట్ మేక్ యూ గుడ్. నిన్ను మంచి చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్రము మంచిదే కానీ నిన్ను మంచి చేయలేదు.
అండ్ ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే శక్తి సామర్థ్యాలు మనిషికి లేవు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే మనిషి ఫెయిల్ అవుతాడో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదట దేవుడు ఏం చెప్పిండు, ఆ యొక్క ఫల వృక్షం తిన్న రోజున నువ్వు చచ్చిపోతావు అంటే దేవునితో కనెక్షన్ పోయింది, చనిపోతావు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏముంటుంది చూడండి. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం నుంచి వచ్చేది ఏంటంటే జీతం. అంటే నువ్వు చేసిన పాపానికి నీకు మంత్ ఎండింగ్ శాలరీ ఎట్లా పడుతుందో ఇది అట్లే అనమాట, పాపానికి జీతం వస్తుంది. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇది 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 జీతం అంటున్నాడా? ఇంకేమంటున్నాడు? కృప వరం ఫ్రీగా ఇస్తున్నాడు. పాపం చేస్తే నీకు రిటర్న్ వచ్చేది మరణం. అదే నువ్వు యేసుక్రీస్తుని పట్టుకున్నావు అనుకో, అదేంటి నీకు కృపావరం వస్తుంది. ఏంటంటే అది కృపావరము నిత్య జీవం. హల్లెలూయా. దేవుడు ఆదాము హవ్వలను కోరుకున్నది ఏంటంటే వాళ్ళ జీవఫల వృక్షాన్ని తిని నిత్య జీవంతో ఉండాలని కోరుకున్నాడు. అరే ఈ పండ్లు తినొద్దు అన్నాడు, అవి తింటాము అని తిన్నారు. తిన్న వెంటనే దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా పోయారు కాబట్టి ఇంకా వారు పాపం చేసినారు. అంతే, ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేయడం. ఆ దేవుడు ఎందుకు పెట్టిండు ఆ చెట్టును? ఇప్పుడు ఇంతసేపు చెప్పింది అదే చెట్టు గురించే చెప్తున్నా. కొందరు క్విజ్లు పెడితే ఆ రిట్రీట్లలో అడిగేది అదే, ఈ చెట్టు ఎందుకు పెట్టిండు దేవుడు? అన్నీ తెలిసి ఈ సావరి నువ్వు నన్ను క్వశ్చన్ చేసేది లేదు. అది అర్థమైందా? ఆయన ఆ చెట్టును ఎందుకు పెట్టిండు? దాన్ని నువ్వు ముట్టకుండా ఉండడానికే పెట్టిండు. అది నువ్వు ముట్టడానికి కాదు, నువ్వు ముట్టకుండా ఉండటానికే ఆ యొక్క మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షాన్ని దేవుడు అక్కడ పెట్టిండు. ఆమేన్. అయితే ఎప్పుడైతే మనిషి ఆ యొక్క ఫలాన్ని తిన్నాడో ఆ మనిషి శిక్షా విధికి లోనైపోయినాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆ మనిషి తప్పు చేసిండో దేవుడు ఏం చేసిండు? ఆ మనిషిని శిక్షించాల్సి వచ్చింది. శిక్షించడం అంటే ఇంకా ఏదైనా తోట నుంచి బయటికి పంపించడం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షంనకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను. ఆమేన్. కెరూబులను పెట్టిండు, ఇంకా ఖడ్గాన్ని పెట్టిండు. ఆ ఖడ్గం ఏం చేస్తుందంట తెలుసా? ఇటు అటు తిరుగుతుంది. దేనికోసం తిరుగుతుంది? ఏ మనిషి అయినా వచ్చి ఆ యొక్క జీవ ఫలాన్ని ముట్టుకుంటాడేమో, ముట్టుకోవడానికి వీల్లేదు. ఈ ఆదామే మళ్ళీ రావచ్చు, రాకుండా ఆ యొక్క ఖడ్గము అటు ఇటు తిరుగుతుంది. కాపలకు కెరూబులు ఉన్నారు, దూతలు ఉన్నారు, దాన్ని ముట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. మరోసారి చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షంనకు పోవు మార్గమును కాచుటకు, జీవవృక్షానికి పోయే మార్గాన్ని కావలి కాయడానికి, ఎవరు ఆ మార్గంలో పోవడానికి లేదు. దిస్ ఇస్ ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను. ఖడ్గాన్ని నిలవబెట్టండి. ఇంగ్లీష్లో చదవండి. So he drove out the man and he placed at the east of the garden of Eden cherubims and a flaming sword. Flaming sword అని చెప్పండి. Flaming sword అంటే ఖడ్గంతో పాటు అగ్ని కూడా ఉంది. అర్థమైందా? అంటే ఖడ్గము నరుకుతుంది, అగ్ని కాల్చేస్తుంది. అర్థమవుతుందా? రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి నరకడము, కాల్చడం. 2 things బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఖడ్గం అనేది ఫస్ట్ టైం బైబిల్లో ఇక్కడ రాయబడింది. బైబిల్లో మనం బైబిల్ని ఇంటర్ప్రిట్ చేసేప్పుడు దెర్ ఈజ్ అ లా ఫస్ట్ మెన్షన్. బైబిల్లో ఏదైనా ఒక పదము ఫస్ట్ మెన్షన్ చేయబడింది బైబిల్లో అంటే అది ఆ సందర్భంలో దేనికోసము వాడబడిందో అదే మీనింగ్ దానికి కంటిన్యూ అవుతుంటుంది. ఇక్కడ దేనికోసం వాడబడింది? ఇట్ ఈస్ గాడ్స్ జడ్జిమెంట్. మనిషి తప్పు చేసిండు, తినకూడదు అన్న పండును తిన్నాడు కాబట్టి ఇంకా వీడు ఏమాత్రం కూడా ఆ జీవవృక్ష ఫలాన్ని తినడానికి వీల్లేదు. పొరపాటున ఆ మార్గం వస్తే వాడిని చంపేస్తుంది ఈ ఖడ్గం. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే పాత నిబంధన లాస్ట్ చివరి ఈ యొక్క చివరి పుస్తకంలో జకరియాలో 13వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు
కాపరిని హతము చేయము, చిన్నవారి మీద నేను నా హస్తం నుంచుదును. ఇదే యెహోవా వాక్కు. ఇంగ్లీష్లో చదవండి. Awake, O sword, against my shepherd and against the man that is my fellow, saith the Lord of hosts. Smite the shepherd, and the sheep shall be scattered, and I will turn mine hand upon the little ones. హల్లెలూయా. Hallelujah. ఎవరి షెపర్డ్? మై షెపర్డ్. ఎవరి షెపర్డ్? హూ ఇస్ ది షెపర్డ్? Jesus. మంచి గొర్రెల కాపరి యేసుక్రీస్తు. బాగా గమనించండి. జీవవృక్షము ఎవరికి సూచన అని చెప్పాను? జీవవృక్షము యేసుక్రీస్తుకు సూచన. ఆ జీవవృక్షం దగ్గరికి ఈ మనిషి పోవడానికి వీల్లేదు. ఒకవేళ జీవవృక్షమే మనిషి దగ్గరికి పోవాలంటే కూడా మధ్యలో ఏముంది? అక్కడ ఖడ్గం. ఖడ్గం ఉంది. ఏం ఖడ్గము? అగ్ని జ్వాలతో ఉండే ఖడ్గం ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనిషితో రిలేషన్షిప్ కావాలా దేవునికి. ఇప్పటికీ కోరుకుంటున్నాడు దేవుడు ఇదే. ఏ ఖడ్గం అయితే ఒక జడ్జిమెంట్గా ఏ మనిషి ఆ యొక్క జీవఫల వృక్షం దగ్గరికి పోవడానికి వీలేదని ఖడ్గం అడ్డంగా ఉందో, ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆశ ఏంటంటే మనిషితో కావాల్సిన ఆ యొక్క సంబంధం పెట్టుకోవాలని ఆ యొక్క జీవవృక్షమే మనిషి వైపు వస్తుంది. ఆమేన్. యేసుక్రీస్తు మనిషి వైపు వచ్చాడు. వస్తూనే దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? జడ్జిమెంట్ మారదు. చూడండి, గమనించండి. నీవు పోయినా నీకు శిక్ష తప్పదు, ఆయన వచ్చినా శిక్ష తప్పదు. యేసు ప్రభు కాబట్టి ఈ యొక్క జడ్జిమెంట్ను తారుమారు చేస్తామా? లేదు. దేవుడు నీతిమంతుడైన దేవుడు. ఇక్కడ గమనించండి, మనిషి ఆ యొక్క జీవఫల వృక్షాన్ని దగ్గరికి రావాలంటే ఏ శిక్ష అయితే పడుతుందో అదే శిక్ష ఒకవేళ జీవఫల వృక్షమే ఆ మనిషి దగ్గరికి పోయినా కూడా దానికి అదే శిక్ష పడుతుంది. కానీ మన దేవుడు చూడండి, ఇక్కడ ఏం రాస్తున్నాడు? అవేక్ ఓ సోర్డ్ అగెయిన్స్ట్ మై షెపర్డ్. ఎవరి షెపర్డ్? హీస్ ది గుడ్ షెపర్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ అగెయిన్స్ట్ ది మ్యాన్ దట్ ఈస్ మై ఫెలో. దేవుని యొక్క సొంత కుమారుడు, దేవుని యొక్క సొంత కుమారుడు. ఆయనకు మనతో సంబంధం కావాలి. ఆయన దగ్గరికి వస్తున్నాడు. ఆయన ఆల్రెడీ భూమి మీదకి వచ్చేసిండు. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? అరైజ్ సోల్డ్. లేయి ఖడ్గమా. ఎక్కడుంది? తరతరాలుగా ఖడ్గము ఆ ఏదైనా తోటలో ఆ యొక్క జీవఫల వృక్షం ఇచ్చి ఆ చెట్టును కాపాడుతూ ఉండింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ ఖడ్గానికి చెప్తున్నాడు, లేచి నరికేయి, పడు. ఆమేన్. బాగా గమనించండి. ఈ ఖడ్గం ఎటువంటి ఖడ్గం అని చెప్పాను? ఇట్స్ ఎ ఫ్లేమింగ్ సోర్డ్. ఫ్లేమింగ్ అంటే అగ్ని ఉంది. ఇప్పుడు ఒక బలి అర్పించాలంటే కట్ చేసిన తర్వాత దాన్ని కాలుస్తారు, దహన బలి. ఇది అదే. యేసుక్రీస్తు ఆ యొక్క దేవుని యొక్క జడ్జిమెంట్ అంతటినీ కూడా దేవునికి న్యాయంగా మన మీద ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష అంతా యేసుక్రీస్తు తనలో తీసుకొని, అర్థమవుతుందా? హీ టుక్ ఇట్ ఓవర్ అండ్ హీ గేవ్ ది వే టు గో టు ది ట్రీ ఆఫ్ లైఫ్. జీవఫల వృక్షానికి ఆయన మార్గము సుగమం చేసిండు. ఇంకో మాట చెప్పాలంటే కల్వరిలోని ఆ సిలువ మనకు జీవఫల వృక్షమైంది. హల్లెలూయా. కల్వరిలో యేసుక్రీస్తు వేలాడిన ఆ యొక్క సిలువ కొత్త నిబంధనలో మనకు జీవఫల వృక్షమైంది. యేసుక్రీస్తు ఆ జీవఫల వృక్షం. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి నేరుగా పోవడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేసిండు. పాత నిబంధనలో ఆ పరిస్థితి లేదు. ఆ ఖడ్గం నరికేస్తుంది. ఆ ఖడ్గము ఆ యొక్క దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క జడ్జ్మెంట్ అంతటిని కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన లోపల తీసుకొని మనకు సమాధానాన్ని, విడుదలను, మనకు జీవాన్ని, మనకు రక్షణను అన్నిటినీ ఆయన మన కోసము ఇచ్చింటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. దిస్ ఇస్ సో పవర్ఫుల్. మీరు అర్థం చేసుకుంటే దిస్ ఇస్ సో పవర్ఫుల్. యేసుక్రీస్తు తన సొంత శరీరాన్ని త్యాగం చేసుకొని మన కోసము ఆ యొక్క జీవఫల వృక్షాన్ని ఇచ్చేస్తుంటున్నాడు. హీ గేవ్ ఇట్. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావంటే నువ్వు జీవఫల వృక్షాన్ని స్వీకరించినట్టు. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ స్పెషల్గా హీ ఈజ్ ది ట్రీ ఆఫ్ లైఫ్. ఆయనే జీవఫల వృక్షం. యేసుక్రీస్తును అంగీకరించావంటే జీవఫల వృక్షము నీలో ఉన్నట్టు. ఇంకొకటి గమనించండి, జకర్యాలో లాస్ట్ వచనం చూడండి. చిన్నవారి మీద నేను నా హస్తం నుంచుదును. ఆమేన్. యాంప్లిఫైడ్ బైబిల్లో ఏముంటుంది తెలుసా? ఐ విల్ అగైన్ స్ట్రెచ్ మై హ్యాండ్
ఈ ఫ్లాక్ అంతా చల్లా చెదరైపోతుంది. ఈ యొక్క కాపరిని కొట్టినప్పుడు ఈ ఫ్లాక్ అంతా అంటే ఆ యొక్క మంద అంతా చెదిరిపోయింది. ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆ శిష్యులందరూ చల్లా చెదరైపోయినారు. అయితే దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే ఈ యొక్క యాంప్లిఫైడ్లో, అండ్ అగైన్ ఐ విల్ స్ట్రెచ్ మై హ్యాండ్ టువర్డ్స్ ది యంగ్ వన్స్, చిల్డ్రన్. అంటే చిన్నపిల్లలు, మీరు నేను మనమందరం కూడా దేవుని దృష్టిలో చిన్నపిల్లలం. దేవునికి మనల్ని తాకాలని ఆశ ఉంది. అర్థమైందా? దేవుడు ఏమంటున్నాడంటే ఆ కాపరిని కొట్టి ఆ యొక్క మందనంతా చెదరు చేసినప్పుడు అప్పుడు నేను ఆ చిన్నవాళ్ళను తాకుతాను. ఆమేన్. నిన్నటి దినము నాకు ఒక రెవల్యూషన్ దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, దేవుడు తాకితే బైబిల్లో మీరు చూసుంటారు, వాడి కన్ను బాగాలేకపోతే హీఈస్ మేడ్ హోల్ అంటాడు. బాగా అయిన తర్వాత లెప్రసీ ఉన్న హీఈస్ మేడ్ హోల్ అంటారు. అంటే దేవుడు తాకినప్పుడు, యేసు ప్రభు వాళ్ళని తాకినప్పుడు కన్ను ప్రాబ్లమే కాదు, వాళ్ళలో ఇంకేదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అన్నీ క్లియర్ అయిపోయి దే ఆర్ మేడ్ హోల్. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు నిన్ను తాకితే కూడా నువ్వు ఇది నమ్మాలి. ఏమని? యేసుక్రీస్తును, ఆ యొక్క దేవుని యొక్క జడ్జిమెంట్ యేసుక్రీస్తు మీద పడి ఆ యొక్క మందనంతా చెదరు చేసినందుకు ఈరోజు దేవుడు నన్ను తాకగలడు. హల్లెలూయా. దేవునికి చెప్పాలా, ప్రభా నన్ను తాకు నాయనా, నన్ను తాకు తండ్రి. ఆయన తాకినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ నడినెత్తి నుంచి అరికాల వరకు కూడా నువ్వు కంప్లీట్గా స్వస్థతలో ఉంటావు. హల్లెలూయా. యు విల్ బి మేడ్ హోల్. సంపూర్ణంగా నువ్వు పరిశుద్ధునిగా, నువ్వు క్లీన్గా అయిపోతావు. ఆమేన్. దట్ ఈస్ ది రీజన్. యేసు ప్రభు మన మీద పడాల్సిన ఆ యొక్క శిక్షనంతటిని ఆయన మీద వేసుకొని, ఆమేన్. అందుకే ఇంకా నో మోర్ జడ్జ్మెంట్. ఆయన జడ్జ్మెంట్ తీసుకున్నాడు. ఆ ఖడ్గం ఆయన లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి నీకు నాకు జడ్జ్మెంట్ లేదు, నీకు నాకు శిక్ష లేదు, శిక్షా విధి లేదు. తండ్రి అయిన దేవుడు మనల్ని చూసినప్పుడు వీడు తప్పులు చేసినాడని ఒక్క మాట కూడా దేవుడు అనడు మనల్ని. ఆమేన్. నువ్వు లక్షల కోట్ల తప్పు చేసి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు నువ్వు స్వీకరించావంటే అవన్నీ కొట్టివేయబడ్డాయి. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ధర్మశాస్త్రం అంటే లాస్ట్ వీకే చెప్పాను, ఇట్ ఈస్ ఎ మినిస్ట్రీ ఆఫ్ డెత్. మరణ కారణమగు పరిచర్య. పరిచర్యలు రెండు రకాలు. ఒకటి జీవం ఇచ్చే పరిచర్య, కృపా పరిచర్య. మరణ కారణమగు పరిచర్య, ధర్మశాస్త్రం. మనల్ని దేవుడు యేసుక్రీస్తు రక్తం వలన ఆ యొక్క మరణ కారణమగు పరిచర్య నుంచి తప్పించేసి ఆయన కృప వైపు మనల్ని నడిపించినాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చింది నిన్ను శిక్షించడానికి కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది తన జీవం నీకు ఇవ్వటానికి. ఆమేన్. ఆ జీవాన్ని కూడా అత్యధికంగా అద్భుతంగా నీకు ఇచ్చి నువ్వు ఆయన జీవంతో జీవించాలని దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, విన్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా మీద రావాల్సినటువంటి మీ యొక్క న్యాయమైన శిక్షను, ఉగ్రతను మీ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద వేసి నాకు విడుదలనిచ్చిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో ఇక ఎన్నడూ పాపం లేనట్టుగా నన్ను మార్చి నన్ను నీతిమంతునిగా చేసి ఉంటున్నారు. నన్ను దేవుని నీతిగా చేసి ఉంటున్నారు. నన్ను పరిశుద్ధునిగా చేసి ఉంటున్నారు. యేసయ్య ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధునిగా యేసయ్య రక్తంతో నన్ను కడిగి వేసి ఉంటున్నారు. తండ్రైన దేవా, ఈ కృపావాక్యాన్ని నేను గట్టిగా పట్టుకొని మీకోసము నేను జీవిస్తాను. యేసయ్య నామమున ఆమేన్. Praise the Lord. Praise the Lord. God bless you.